పోచారం సర్వే నెంబర్ 36లో 138 ఎకరాల ప్రైవేట్ భూమిని సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేయడం లేదని కలెక్టర్ను కలిసి వినతిపత్రం అందజేశారు గట్కేసర్ మండల రియల్ ఎస్టేట్ వ్యాపారుల అసోసియేషన్ సభ్యులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గట్కేసర్ మండలం పోచారం గ్రామంలోని సర్వే నెంబర్ 36లో మొత్తం 218 ఎకరాల ప్రైవేట్ భూమి ఉందని, అందులో ఏపీ హౌసింగ్ బోర్డు సంస్థ 80 ఎకరాల భూమిని 1982లో కొనుగోలు చేశారని, మిగతా 138 ఎకరాల్లో లేఅవుట్లు చేసి పట్టాదారులు అమ్ముకోవడం జరిగిందని, ఆ స్థలంలో 30% ఇండ్లు కూడా ఉన్నాయని అన్నారు. ఇటీవల మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఈ సర్వే నెంబర్లోని ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని నారపల్లి సబ్ రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దీంతో రిజిస్ట్రేషన్ కాక వ్యాపారాలు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే కలెక్టర్ స్పందించి తగు చర్యలు చేపట్టాలని కోరారు. ఆ తర్వాత 138 ఎకరాలు 85లోనే లేఅవుట్ అయింది. అప్పటి నుంచి ట్రాన్సాక్షన్ నడుస్తూనే 2004లో హౌసింగ్ బోర్డు నుంచి ఇన్ఫోసిస్ తీసుకున్నప్పుడు అప్పుడు అంతా సర్వే చేసారు, బౌండరీ చేసారు. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా చూడండి, ఇందులో ఎవరన్నా ఒక్కరు వచ్చి స్థానికంగా సర్వే చేసిరా? స్థానికంగా అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన ఉన్నదా వీళ్ళకు? ఏంటిది చూడండి, వీళ్ళు అఫీషియల్స్, వీళ్ళు ప్రజాసేవ రాజకీయ నాయకుల ఒత్తిడికి తల ఒగ్గేటోడు ఎవడు ఉంటాడు? కరప్షనిస్ట్ ఉంటాడు, ఆర్థిక నేరస్తుడు ఉంటాడు. మరి ఇందులో ఆర్థిక నేరస్తులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారో, ఏ రాజకీయ నాయకుడు ఒత్తిడి చేస్తుండో ఏమో తెలియదు. కానీ వాస్తవంగా ఏ రాజకీయ నాయకుడు ఒత్తిడి లేదు. ఇవన్నీ క్లియర్ టైటిల్. మీరు వీళ్ళు స్థానికంగా వచ్చి సర్వే చేసినా తెలుస్తుంది, వచ్చి చూసుకున్నా కూడా తెలుస్తుంది. ఇంత ఘోరంగా ఆర్డర్స్ ఇవ్వటం. అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు కలవలేదండి. ఎంఆర్ఓ మాకు సంబంధం లేదంటాడు, ఆడియో వీళ్ళంతా కలవరు. ఇవాళ కలెక్టర్ వస్తే కలెక్టర్ లేడు. శ్రీనివాస్ అండి, నేను పోచారంలో ఉంటాను, గట్కేసర్ మండల్. ఈ రోజు ఏంటంటే నేను ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిని. అయితే సర్వే నెంబర్ 36 పోచారంలో దానికి సంబంధించినటువంటిది మాకు ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ సబ్ రిజిస్టర్ గారు ఆపేశారు. ఏంటి అని సబ్ రిజిస్టర్ అంటే వాళ్ళు ఏంటంటే లేదు మా కలెక్టర్ ఆదేశాలు అని చెప్పేసి అంటున్నారు. అసలు దేమున్నాయి కలెక్టర్ ఆదేశాలు? దేనికోసం ఆపేరు? సర్వే నెంబర్ 36లో 218 ఎకరాలు మొత్తం అంత పట్టదారులు కలిసేసి కొంతమంది 82, 83 1982, 83లోనే వాళ్ళకి హౌసింగ్ బోర్డు వాళ్ళకు 80 ఎకరాలు దీంట్లో నుంచి అమ్మారు. ఆ తర్వాత 138 ఎకరాలు 86, 87లో ఎంచలే లేఅవుట్లు చేసిరు, ప్లాట్లు చేసిరు. 8 కాలనీలు ఉన్నాయి. దాదాపు 1500 నుంచి 1800 ప్లాట్లు ఉంటాయి. ఈ రోజు ఎలాంటి అది లేకుండా సబ్ రిజిస్టర్ గారు ఆపడం ఏంటి? లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారి ఆదేశాలు ఏం ఆదేశాలు ఉన్నాయి? ప్రొబిటెడ్ అని చెప్పి చెప్తున్నారు. మేము వెళ్ళేసి వాళ్ళకి ఏదైనా పుచ్చుకుంటే ఆ ప్రొబిటెడ్ ఎల్ఆర్ఎస్, సపోజ్ ఎల్ఆర్ఎస్ ఉందనుకోండి, ఎల్ఆర్ఎస్ పేమెంట్ ఫుల్ పేమెంట్ చేస్తాము. ఆ తర్వాత మేము ప్రొసీడింగ్ కోసం పోతే వాళ్ళకి పేమెంట్ ఇచ్చుకుంటే గానీ ఆ ప్రొసీడింగ్ లెటర్ అనేది బయటకు రాదు. ఎందుకు ఈ వివక్ష? దేనికోసం? సర్వే నెంబర్ నిజంగా అసలు ఎఫ్టీఎల్ అంటారు. ఎఫ్టీఎల్ ఎక్కడ ఉంటారు? నా పేరు నారగోని ప్రవీణ్ కుమార్. నేను తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ స్టేట్ అధ్యక్షుడిని. గత 4 రోజులుగా నారపల్లి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోచారం 36 సర్వే నెంబర్కి సంబంధించిన వందలాది ప్లాట్ల, ఇండ్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. సబ్ రిజిస్టర్ గారిని అడిగితే ఇది కలెక్టర్ గారి ఆదేశాల వల్ల మేము రిజిస్ట్రేషన్ చేయటం లేదని చెప్పారు. ఈ పోచారం 36 సర్వే నెంబర్లో 218 ఎకరాలు ఉంటుంది. అందులో 80 ఎకరాలు ఏపీ హౌసింగ్ బోర్డు వాళ్ళు గతంలో పర్చేజ్ చేశారు. అది కాకుండా మిగతా సర్వే నెంబర్లో లేఅవుట్లు ఉన్నాయి. ఆ లేఅవుట్లో 1995 నుంచి 2000 లోపు లేఅవుట్లు అయినాయి, ప్లాట్లు విభజించారు. అందులో కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా వచ్చినాయి. పలుమార్లు ప్రతి ప్లాట్ రిజిస్ట్రేషన్ అయింది. అయితే ఎవరిది ఇక్కడ అవగాహన లోపం? ఎంఆర్ఓదా, ఆర్డీఓదా, అడిషనల్ కలెక్టర్దా? రీసెంట్లీగా సబ్ రిజిస్టార్కు ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నట్టు ఈ సర్వే నెంబర్లో ఉన్న ప్లాట్లని, ఇళ్ళని రిజిస్ట్రేషన్ చేయొద్దని. వాస్తవంగా చూస్తే అవి క్లియర్ టైటిల్ ఉన్నటువంటి ప్లాట్లు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు ఎవరైతే ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అసలు చదువుకున్నారా లేదా, కాపీ కొట్టి వచ్చారా, రికమెండేషన్స్ మీద వచ్చారా? కనీస అవగాహన ఉండాలి కదా. స్థానికంగా వచ్చి సర్వే చేయాలి కదా. ఎంక్వైరీ చేయకుండా రిజిస్ట్రేషన్ చేయొద్దని మీ ఇష్టం వచ్చినట్టుగా ఆదేశాలు ఇస్తే ఇక్కడ వేలాది మంది ప్రజలు
ఇబ్బంది పడుతున్నారు. ఒకరు అమ్ముకోవాలి. ఇప్పుడు వాళ్ళ యొక్క పిల్లల లేకపోతే ఉద్యోగాల కోసమో, చదువుల కోసమో, లేకపోతే వైద్య ఖర్చుల కోసమో ప్లాట్లు అమ్ముకుంటా ఉంటారు. ఇవాళ రిజిస్ట్రేషన్ కాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక్కొక్కరికి హార్ట్ అటాక్లో వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి సమస్యను వెంటనే కలెక్టర్ గారు పరిష్కరించాలి, వీళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్తున్నాను. మేము లేకపోతే భవిష్యత్తులో ఇక్కడ మేము ధర్నాలు చేసే అవకాశం ఉన్నదని కూడా తెలియజేస్తున్నాను. పాటు వ్యవసాయ భూములు ఈ సర్వే